నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెరాస హయాంలో అభివృద్ధి ఏం జరిగింది? కేసీఆర్ కుటుంబానికే లబ్ధి చేకూరిందన్న బండి సంజయ్. హైదరాబాద్లో మహిళా న్యాయవాది ఆత్మహత్య. భర్త వేధింపులతో భవనంపై నుంచి దూకి బలవన్మరణం. సంగారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్. తండ్రి శవ పరీక్ష పత్రానికి లంచం అడిగారని ఆరోపణ. ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్త జనం. ఘాట్ల వద్ద సందడి వాతావరణం. బడిసాలో పర్యాటకులతో సరస్సులో చిక్కుకున్న పడవలు. 2 వర్గాల వివాదంతో ఘటన. ప్రయాణికులు సురక్షితం. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసి ఘనంగా జరపాలని చెప్పి గౌరవ శాసనసభ్యులకి, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, గౌరవ గ్రామ శాఖల అధ్యక్షులకి, గౌరవ వార్డు మరియు డివిజన్ శాఖల అధ్యక్షులకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. రేపు మిగతా విషయాలు వివరంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. స్పేస్ టెక్నాలజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రత్యేక విధానాన్ని ప్రకటించనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని విడుదల చేస్తారు. సాధారణ కార్యక్రమంగా కాకుండా దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా మెటావర్స్ పద్దతిన వినూత్నంగా జరగనుంది. కేటీఆర్ సహా అతిథులు, వక్తల రూపాలు తెరపై కనిపించేలా వర్చువల్ విధానంలో జరగనుంది. దేశంలోనే ఒక ప్రభుత్వ కార్యక్రమం మెటావర్స్ విధానంలో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. గద్వాల జిల్లాలో 4గో రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు భాజపా కార్యకర్త సాయి గణేష్ కు నివాళులర్పించారు. చండూరు క్రాస్ నుంచి వల్లూరు వరకు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. పేదలకు ఇళ్లు లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బండి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని బండి మండిపడ్డారు. ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి ఈ జల్లాపురం గ్రామస్తులు ఆలోచించండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు, కేసీఆర్ కొడుకు మంత్రి అయిడు, కేసీఆర్ అల్లుడు మంత్రి అయిడు, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అయింది, కేసీఆర్ చుట్టపైన సంతోషరావు రాజ్యసభ అయిడు. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందమ్మా చెప్పక్క? కేసీఆర్ మీద ఎన్ని కేసులున్నాయి చెప్పన్నా? కేసీఆర్ కుటుంబం ఎన్ని లాఠీ దెబ్బలు చెప్పన్నా? నా సుమనన్న త్యాగం చేసిండు, నా శ్రీకాంతాచారి త్యాగం చేసిండు, నా ఈశాంత్ రెడ్డి త్యాగం చేసిండు, నా పోలీస్ కిట్టన్న త్యాగం చేసిండు. కేసీఆర్ కుటుంబం త్యాగం చేయాలి. మనం చచ్చిపోతే, మనం ఉద్యమం చేస్తే ఒక బలిసినాడు రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇలా పేదోళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారమయ్యే ఒక్కసారి ఆలోచించండి. అందుకే నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి మన దేశ ప్రధాని అయింది కాబట్టి పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు ఇబ్బందులు తెలుసు కాబట్టి, పేదోళ్ళ గురించి పరితపించే వ్యక్తి కాబట్టి ఆ పెద్ద కుర్చీలో పేదోడు కూర్చున్నాడు కాబట్టి ఇలా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. లేకుండా మీరు కాపాడబడుతుందంటే మోడీ గారు ఇచ్చిన ఫ్రీ వ్యాక్సిన్ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇవన్నీ చేస్తున్నది మోడీ గారు. కానీ కేసీఆర్ సార్ మాత్రం అన్నీ నేనే వీకినా, నేనే వచ్చినా, నేనే తోపుగాని, నేనే పోటీ కానీ, నేనే సిపాయిని, నేనే తీర్చుమారు కానని చెప్పి బయట చెప్పుకుంటూ మనల్ని మోసం చేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. అక్క బియ్యం ఇచ్చేది మోడీ గారి ప్రభుత్వం. బియ్యం మోడీ గారు ఇస్తే కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాడు. మోడీ గారు 1,40,000 ఇల్లు ఇచ్చిండు. మరి ఈ బోరెల్లి గ్రామంలో ఎంతమందికి ఇల్లు వచ్చిండో నాకైతే తెలియదు. 1,40,000 ఇల్లు.
అప్పు కాదే, నీ అప్పు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద చెప్తున్నా. అన్నకు ఏం పేరు నీ పేరు? రాజన్న మంచి చెప్పాడు. చెప్తాను, నేను చెప్తా దానికి. అన్న అప్పుడు కూడా చెప్పాడు. ఇక్కడ ఉన్నారు కదా బోరులలో ఒక్కొక్కల మీద ఒక్కొక్క తలకాయ మీద ₹1,00,000 అప్లికేషన్ కేసీఆర్. ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 అప్పున్నది. ఎవరు తెచ్చారన్నా? ఎవరు ఇచ్చారో? కేసీఆర్ ఉంటాడా? ఇంకా 6 నెలల తర్వాత మీరు ఉఫ్ఫనతో ఒక్కొక్కరు కేసీఆర్. మళ్ళీ వచ్చేది మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి 1,40,000 ఇల్లు ఇస్తే ఈ బోరెల్లి గ్రామంలో ఒక్క ఇల్లు ఇయ్యలే. బాత్రూంల పైసలు మోడీ గారే ఇచ్చారు, బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చారు, శ్మశాన వాటిక పైసలు మోడీ గారే ఇచ్చారు, హాస్పిటల్కి పైసలు ఇస్తున్నాడు, ఇక్కడ హాస్పిటల్ కడతలేడు, బస్ స్టాండ్కు పైసలు ఇస్తున్నాడు, బస్ స్టాండ్ కడతలేడు, స్కూళ్లకు కాలేజీలకు పైసలు ఇస్తున్నారు మోడీ గారు. అవి కూడా దేశం దొబ్బి తింటున్నారు, గుంటనక్కడక దున్నపోతులకు దొబ్బి తింటున్నారు. మహిళలకు వడ్డీల రుణం మోడీ గారు ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తలేడు. రైతులకు ఫసల్ బీమా ఇస్తే రైతులకు ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తలేడు. ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. ఆయుష్మాన్ భారత్ ఇస్తామంటే అవి ఇస్తలేడు. అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, నాకు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పేదోళ్ళు చచ్చిపోయారన్న, మన లాంటి పేదోళ్ళు చచ్చిపోయారు. పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మీద కేసు లేవు, కేసీఆర్ బిడ్డ మీద కేసు లేదు, కేసీఆర్ కొడుకు మీద కేసు లేదు, కేసీఆర్ అల్లుడి మీద కేసు లేదు. వాళ్ళు లాఠీ దెబ్బ తిల్లే, పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్ట దొరకలే. కానీ శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్ట దొరికింది, చచ్చిపోయాడు. సుమన్ రైలు గేరు మీద చచ్చిపోయాడు, పోలీస్ కిచ్చయ్య రివాల్వర్ పెట్టి చచ్చిపోయాడు, నిశాంత్ రెడ్డి చచ్చిపోయాడు. వీళ్ళందరూ పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దోళ్ళు రాజ్యం ఎత్తున్నాడు. కేసీఆర్ మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ ఇంకో అన్న కొడుకు, తమ్ముడు కొడుకు, ఇంకో కొడుకునే రాజ్యసభ. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు, నెలకు ఒక్కొక్కరికి ₹5,00,000. కానీ తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు రావు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఎంప్లాయీస్కి ఎవరికి జీతాలు ఇస్తున్నారు. ఉద్యోగం ఏమంటే ఫీల్డ్ లెసన్ తొలగించాడు, విద్యా వాలంటీర్లను తొలగించిండు, మిషన్ భగీరథను తొలగించిండు, నర్సులను తొలగించిండు, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తున్నాడు, అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తున్నాడు. అందరినీ తొలగించి ఆయన మాత్రం ఇంట్లో 5 ఉద్యోగాలు జల్సాలు చేస్తున్నాడు. పేదలు రక్తం చిందించారు. పేదల రక్తపు మనుగుల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నాం. కానీ పేదోడు రక్తం చిందించి పేదోడు వసూలు పోస్తే, పేదోడు ప్రాణత్యాగం చేస్తే పెద్దోడు రాజ్యం ఎత్తున హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో పెద్దోడు రాజ్యం ఎత్తుడు కాబట్టి మన సమస్యలు పరిష్కారం ఎత్తులు. ఇంతకుముందనే ఇప్పుడు నకిలీ విత్తనాలు ఇస్తామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇలా లాభం కోసం పనిచేస్తున్నాడు. ఏ రైతు కూడా లక్షాధికారి కావాలని వ్యవసాయం. హైదరాబాద్ చందానగర్లో విషాదం జరిగింది. లక్ష్మీ విహార్ ఫేజ్ 1 డిఫెన్స్ కాలనీలో మహిళా న్యాయవాది శివాని భవనం నుంచి దూకి బల్వన్ మరణానికి పాల్పడింది. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే శివాని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. శివాని 5 ఏళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివాని భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ చందానగర్లో విషాదం జరిగింది. లక్ష్మీ విహార్ ఫేజ్ 1 డిఫెన్స్ కాలనీలో మహిళా న్యాయవాది శివాని భవనం నుంచి దూకి బల్వన్ మరణానికి పాల్పడింది. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే శివాని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. శివాని 5 ఏళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివాని భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నన్ను కొడతానికి వచ్చింది. ఏం చేసిందంటే నన్ను కొడతానికి వస్తుంది దూకి అయిపోయింది. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. దరిద్రుడు బయటకు చేసిన ఇది చేసిన అది చేసిన అన్ని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. సరే పోనీలే, మంచి చూసుకుంటే సరిపోయి, అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారా, మంచి చూసుకుంటే సరిపోయి అనేసి ఎంత ఇది చేసినాం. దాని బ్యాంక్ లేదు, ఎంత నమ్మేది, నేను సంపాదించింది, అది సంపాదించింది అంతా వాడికి ఒక్కడు లేదు. కారు కొనిచ్చింది, ఇంకా బండి కొనిచ్చింది, అన్ని వ్యవస్థ అమర్చింది. అవసరం లోన్ తీసుకున్నట్టు మళ్ళీ దాని మీద ఎగబడేది.
కానీ ఎవరికి చెప్పుకోలేదు. వద్దు చెప్పుకుంటే ఇద్దరు పోతుంది, నేను లాయర్ని ఇట్లా ఇట్లా అంటదన్న చేసి ఎవరికి చెప్పుకునేది. వాడిని మాత్రం వదిలేదు నాన్న, మీకు పుణ్యం ఉంటుంది, వాడిని మాత్రం వదిలేదు. శివాని అనే 23 years అడ్వకేట్గా పనిచేస్తుంది. ఆమె వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ భర్త, వాళ్ళ మదరు, వాళ్ళ బావ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన చిన్న ఇష్యూలో గొడవపడి ఆమె 4th floor నుంచి దిగి చనిపోయిందని తెలిసింది. దాని మీద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. వివాహేతర సంబంధం వద్దని వారించిన భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కేసును సవాల్గా తీసుకుని 48 గంటల్లోనే ఛేదించినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. లక్ష్మి అని నేటివ్ ఆఫ్ ఆదిలాబాదు ఏమితోటి ఇల్లీగల్ అఫైర్ ఏర్పడింది. ఫస్ట్ ఈ దాసరి శివ అని బాగులవాడలో నేటివ్ ఆఫ్ బాగులవాడ మన నిర్మల్ టౌన్. అతను అక్కడికి పెయింటింగ్ వేయడానికి వచ్చిండు. ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల పెయింటింగ్ వేయడానికి, వాళ్ళ పెయింటర్ అనమాట ప్రొఫెషన్. పెయింటింగ్ వేయడానికి వచ్చి అప్పుడు ఈ లక్ష్మి అని ఉంది కదా, అంగవారి లక్ష్మి అనే చింతకింద లక్ష్మి, శంకర్ భార్య డిసీజ్డ్, అతనితో ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసుకుని లవ్ అఫైర్లో పడింది. లవ్ అఫైర్లో పడగానే భర్త ఉండగానే భర్త యొక్క బాయ్ ఫ్రెండ్ యొక్క శివ ఐ లవ్ అని పచ్చబొట్టు కూడా పొడిపించుకోవడం జరిగింది. ఘాటు ప్రేమ. సో ఇల్లీగల్ అఫైర్ కొనసాగింది, చాలా సంవత్సరాలు కొనసాగింది. ప్లాన్ చేసుకుని నాకు కోర్టు ఖర్చులు అవుతాయి, మరి ఎట్లా నాకేమో లేదు, నాకు అంత ఫైనాన్షియల్గా లేదు అని ఈ ప్రియుడు చెప్పడం జరిగింది. కోర్టు ఖర్చులు, అడ్వకేట్ ఖర్చులు, కోర్టు ఖర్చులకి 50,000 మాట్లాడుకోవడం జరిగింది. ఈ లక్ష్మి వాడు కలిసి ఛాతి మీద కూర్చొని ఈ శివ మెడగా పేక వేసుకోవడం జరిగింది. పేక వేసుకునేసరికి ఆడు అరవడం ప్రయత్నం చేసిండు. అప్పుడు దగ్గరలోనే కత్తి పెట్టుకుని కత్తితో కూడా ఘాట్లు పెట్టడం జరిగింది. ఆమె ఏం చేసిందంటే దిండు పెట్టి మూతి మీద దిండు పెట్టేసి గాలి ఆడకుండా చేయడం వల్ల ఇంకొక 5 minutes 10 minutes అతను కాళ్ళు చేతులు కట్టుకొని చనిపోవడం జరిగింది. తమ్ముడికి ఫోన్ చేసింది, చింటూ అని అతనికి, ఆదిలాబాద్లో. డెడ్ బాడీని మధ్యలో పెట్టుకొని ఏమి కూర్చున్నది ఏమన్నా తీసుకెళ్ళిపోయి లొద్ది దగ్గర పెట్టేసి, కింద పెట్టేసి, పడుకోబెట్టేసి పైన ఆటో పెట్టేశారు అనమాట. అంటే ఆటో యాక్సిడెంట్ చచ్చిపోయిందని పోలీసులు అనుకుంటారని. సో మేము డిటెక్ట్ చేశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి 2019-20 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి పురస్కారం రావడంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో పాలకవర్గ సభ్యులను సన్మానించారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో ఉన్న 9 గ్రామాల్లో సొంత నిధులతో గోదాములు నిర్మించారు. సొసైటీ టర్నోవర్ 150 కోట్ల రూపాయలుగా ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. పడవ నడిపే 2 వర్గాల మధ్య వివాదంతో వందల మంది పర్యాటకులు సరస్సులో చిక్కుకుపోయిన ఘటన ఒడిశాలో జరిగింది. సత్పాద వద్ద పడవ నడిపే 2 వర్గాల మధ్య వివాదంతో 30కి పైగా పడవలు సరస్సులోనే స్తంభించిపోయాయి. మెరైన్ లాగూన్లోని ఓ దీవిలో పానా యాత్రకు పర్యాటకులు వెళ్లారు. అనంతరం జంహీగూడ నుంచి సత్పాదకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అంతకుముందు సత్పాద నుంచి వెళ్లిన ప్రయాణికులకు జంహీగూడ వద్ద దిగడానికి పడవల యజమానులు అనుమతించలేదు. ప్రతిగా సత్పాద పడవల నిర్వాహకులు జంహీగూడ బోట్లను సత్పాద వద్ద ఒడ్డుకు రానిచ్చేందుకు నిరాకరించారు. పడవలు ఒడ్డుకు వచ్చేందుకు అనుమతించకపోవడంతో వందల మంది ప్రయాణికులు సరస్సులోనే చిక్కుకుపోయారు. కొన్ని గంటల తర్వాత వివాదం సద్దుమణగడంతో ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఢిల్లీ గ్రీన్ పార్క్ ప్రాంతంలోని ఉపహార్ సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా బాల్కనీ, కింది ఫ్లోర్లో ఉన్న సీట్లు కాలి బూడిదయ్యాయి. 9 ఫైర్ ఇంజిన్ల సాయంతో సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఇదే థియేటర్లో 1997 జులై 13న ఓ సినిమా ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 59 మంది చనిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీ చరిత్రలోనే అదే అతిపెద్ద అగ్ని ప్రమాద ఘటనగా చెబుతారు.
నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభమైన సలేశ్వరం జాతరకు భక్తులు దర్శనం చేసుకోవడానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ జాతర ఈ నెల 15వ తేదీన ప్రారంభమైంది. శనివారం నల్లమల్ల ప్రాంతంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. చెట్లు విరిగిపడి విద్యుత్ రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో సలేశ్వరం వెళ్లేందుకు ప్రస్తుతం రహదారి సరిగా లేదని, భక్తులెవరూ జాతరకు రావద్దని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ దేశాల్లో కొత్త ఆయుధాలు పుట్టుకొచ్చాయి. ఇలా వచ్చి చేరిన వాటిలో ఎంతో ముఖ్యమైనవి హైపర్సోనిక్ క్షిపణులు. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే ఈ క్షిపణులు రెప్పపాటులో శత్రు దేశాల్లోని లక్ష్యాలను నాశనం చేయగలవు. ఈ సామర్థ్యమే ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారగలదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అత్యాధునిక క్షిపణులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడానికి కారణాలేమిటి? అసలు వాటికి అంతటి శక్తి సామర్థ్యాలు, ప్రత్యేకతలు ఉన్నాయా? ఉక్రెయిన్తో రష్యా జరుపుతున్న భీకర పోరు సరికొత్త భయాలకు జీవం పోస్తోంది. అత్యాధునిక హైపర్సానిక్ క్షిపణులు కలిగిన అమెరికా, రష్యాలు ఉక్రెయిన్ కేంద్రంగా కయ్యానికి కాలుదువ్వడం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మార్చి 18న ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించిన కింజల్ హైపర్సానిక్ క్షిపణి సృష్టించిన విధ్వంసం ఈ భయాలను మరింత పెంచుతోంది. 1980 నాటి సాంకేతికత కలిగిన పాత క్షిపణినే రష్యా ప్రయోగించినా అది ఉక్రెయిన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కానీ రష్యా వద్ద అంతకంటే అత్యాధునిక హైపర్సానిక్ క్షిపణులు ఉండడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. హైపర్సానిక్ క్షిపణులు సంప్రదాయ క్రూయిజ్ క్షిపణుల కన్నా వేగవంతమైనవి, బలమైనవి. అవసరమైనప్పుడు దిశ, గమనాలను మార్చుకోగల శక్తి సామర్థ్యాలు, శత్రువుల కన్నుగప్పి ప్రయాణించగల నేర్పు వీటి సొంతం. ఇంతటి సాంకేతికత కలిగిన హైపర్సానిక్ క్షిపణులకు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగల సామర్థ్యం కూడా ఉంది. హైపర్సానిక్ క్షిపణులకు ఉన్న శక్తి సామర్థ్యాల దృష్ట్యా వీటిని ప్రయోగిస్తే అది పడిన ప్రాంతం మరుభూమిగా తయారయ్యే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హైపర్సానిక్ క్షిపణులకు అణ్వాయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని ఇటీవల రష్యా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా దొందుడుకు వైఖరి చర్యకు పాల్పడితే అందుకు తగిన బదులు చెప్పేందుకు అమెరికా కూడా ప్రతిదాడి చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు అంచనా వేశారు. సాధారణంగా క్షిపణి ఎంత వేగంగా ఉంటే అంత మెరుగైనదని భావిస్తారు. సాధారణంగా హైపర్సానిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించగలవు. భూమికి 35,000 అడుగుల ఎత్తులో గంటకు 5,633 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. అత్యాధునిక హైపర్సానిక్ క్షిపణులు భూ వాతావరణంలోనే అత్యధిక ఎత్తులో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు తన మార్గాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా హైపర్సానిక్ క్షిపణులను గుర్తించి వాటిని అడ్డుకోవడం కష్టసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్యా, చైనా హైపర్సానిక్ క్షిపణులను పసిగట్టే నిఘా వ్యవస్థ అమెరికాకు లేదని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై యావత్ ప్రపంచంలో ఆందోళన వ్యక్తమవుతోంది.